మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఉద్యోగస్తులందరికీ తెలుసు, వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఎవరు కూడా ప్రమోషన్ ఒకటే రాకుండా ఒకటే దగ్గర ఉద్యోగం చేయడం అంటే ఇబ్బంది ఎవరికైనా తెలుసు. కనీసం మినిమం కామన్ సెన్స్ తోటి వాళ్ళందరికీ కంపల్సరీ ప్రమోషన్లు ఇవ్వాలనేది మా అందరి పాలసీ. దాంట్లో దేర్ ఇస్ నో ఎనీ ఇండివిజువల్ డిఫరెంట్ ఒపీనియన్. సరే, ఇంకొకటి చెక్ పోస్టులు ఉన్నాయి, చెక్ పోస్టులు ఎత్తేస్తాము. ఇతర రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా చెక్ పోస్టులు ఎత్తేసారు. మరి మన రాష్ట్రంలో కొనసాగిస్తారా, ఎత్తేస్తారా? చర్చ జరుగుతుంది, దాని మీద తొందరలో నిర్ణయం చెప్తాం. అందుకే దీని తర్వాత ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు అందుకే తీసుకొచ్చినాము. పొల్యూషన్ బయట కూడా పొల్యూషన్ చెకప్ చేసేది వెహికల్స్ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాము. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంత స్ట్రీమ్లైన్ చేస్తాము. దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే వాళ్ళని కూడా ముందు ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క టెస్టింగ్ స్టేషన్స్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సంబంధించి కూడా దాన్ని కూడా ఆటోమేటిక్ చేయడానికి కొరకు వీఆర్ ఆల్రెడీ టేకెన్ డిసిషన్. ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది, కొద్దిగా తొందరలోనే దానికి మీరు మార్పు చూడబోతారు. సార్ అట్లనే సార్ ఇక్కడ ఇల్లీగల్గా జీవో లేదు, చట్టబద్ధత లేదు, ఏది లేదు, ఇష్టాలు సారం పాపాల సమయమే పుణ్యాల సమయం వచ్చింది. ఇప్పుడు ఎదుగు వాళ్ళ పాపాల గురించి మాట్లాడుకుంటారు. కానీ జనరల్గా మీకు ఒక మాట చెప్తానా, ఈ ప్రశ్న ఒక 1.5 year కింద అడిగితే బాగుంది. ఇప్పుడు అటువంటి దానికి అటువంటి అవకాశం కానీ ఏమీ లేదు. ఇప్పుడు జిల్లాలు ఏర్పడ్డాయి, ఉన్న దాంట్లోనే క్యాడర్ స్ట్రెంత్ చేసిర్రు. దానికి అనుగుణంగా మొన్ననే 46 మందో 56 మందినో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూడా 58 వాళ్ళు జరిగింది. ఏఎంపీఎల్ జరిగినాయి. ఇంకా కూడా అవసరమైతే మొన్న కూడా మేము ఎక్కడైతే వర్క్ లోడ్ ఉందో దాని యొక్క లేటెస్ట్ క్యాడర్ స్ట్రెంత్ చేయాలనేటువంటి దాని మీద మేము డిపార్ట్మెంట్ డిస్కషన్లో డిసిషన్ తీసుకున్నాము. దానికి అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ చేయడము, క్యాడర్ స్ట్రెంత్ అనేటువంటిది మ్యాండేటరీ. అట్లా లేనట్లయితే వర్క్ లోడ్ ఎక్కడో వర్క్ లోడ్ 400 లైసెన్సులు ఇస్తాం, 10 మంది ఉంటారు. 40 లైసెన్స్ ఇచ్చేక్కడ 10 మంది ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాము. చేసి దానికి అనుగుణంగా ఎక్కడ వర్క్ లోడ్ ఉందో దాని ప్రకారంగా క్యాడర్ స్ట్రెంత్ చేసి అవసరమైతే కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని కూడా స్ట్రెంథెన్ చేస్తాం డిపార్ట్మెంట్. మినిస్టర్ గారు ఇప్పుడు నాట్ ఓన్లీ స్టాఫ్, మేము కంప్యూటరైజేషన్కి సంబంధించి కూడా మొత్తం డిపార్ట్మెంట్ కొత్త భవనాలు కట్టాలి, లేదా అందరికీ సంబంధించిన మేము చెప్తే వెహికల్ కూడా అందరికీ వెహికల్ ప్రతి ఆఫీసర్ డిటిఓకు వెహికల్ ఉండాలి. ఇట్లా రకరకాల ప్రతి ఒక్క వ్యవస్థను కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మినిస్టర్ గారు ఇప్పుడు ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ చాలా పెరిగిపోయింది ఈవీ వెహికల్స్ పైన. ఎట్ ద సేమ్ టైం ఇది సప్లై చైన్ మిస్ మ్యాచ్ వచ్చింది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ అయిపోయింది. దిస్ ఈస్ డిస్పైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో కస్టమ్స్ డ్యూటీ 15%కి తగ్గించింది. అయినా కానీ మనము వీళ్ళని మ్యానుఫ్యాక్చరర్స్ని ప్రమోట్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోలేదు ఈ లాస్ట్ 2-3 yearsలో. మీరు ఇచ్చిన సూచనతో నేను ఇక్కడ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఇద్దరు మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చి అట్లీస్ట్ తెలంగాణ కొరగానే ఇవన్నీ అడుగుతాం. అది కాదు సార్, ఏమైనా అడిషనల్ ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తారా వాళ్ళకు? మేము హౌ కెన్ ఇట్ పాసిబుల్ బై ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చే ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ నా మీద ఎట్లా ఇస్తాం? వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు అడుగుతా అంటే నన్ను చెప్పినామని. సార్ అట్లనే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనండి అని చెప్పేసి మీరు భరోసా ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ బ్యాటరీస్ నాణ్యత పైన ఎలాంటి దృష్టి సారిస్తారు? అక్కడ కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీలో చెక్ చేసేది మాకు సంబంధం లేదా? అంటే కంపెనీ ఓనర్ ఉన్నారు, ఒకవేళ అటువంటి తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేది దాని వెహికల్ ఓనర్ బాధ్యత, వెహికల్ ప్రొడక్షన్ చేసే వాళ్ళ కంపెనీ బాధ్యత. అన్ని బ్రాండ్స్ ఇవాళ నేను నా వస్తువు ఒక పెళ్లికి వస్తుంటే బెంజ్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ నెంబర్తో కనబడదు. సో అన్ని బ్రాండ్స్ ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్కి వస్తూ ఉన్నాయి. అంతా కనీస రక్షణ. ఇప్పుడు ఎక్కడో ఒక్కటి ప్రమాదం జరిగితే లక్షల మంది విమానాలు 100,000 జరుగుతాయి. ఒక ప్రమాదం జరిగితే మనం విమాన ప్రమాదం భయం ఉంటే అనుకుంటే రైల్వేలు ఏం జరుగుతాయి. ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా ఎక్కడో ఒక కాడ ఏదైనా ఇబ్బందితోటో వేడితోటో ఇతరత్ర కొన్ని ఫెయిల్ అయ్యి